రష్యా నుంచి ఆయిల్ చమురును కొనుగోలు చేయొద్దంటే భారత్ కొనుగోలు చేస్తుంది కాబట్టి 50% సుంకాలను విధిస్తున్నాము. ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరపొద్దు అని అంటే వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు కాబట్టి ఇంకో 25% సుంకాలు విధిస్తున్నాము అంటూ ట్రంప్ గంభీరంగా ప్రకటించారు. అయితే ఇక్కడ మౌనం వహించారు మన వాళ్ళు, ప్రభుత్వం పెద్దలు మౌనం వహించి ఒక సైలెంట్గా ఉంటూ ఒక చాకచక్య ధోరణితో వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన కమ్యూనిస్టు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మౌనంగా ఉండడం ఏంటి, భయపడిపోవడం ఏంటి, దేనికి మరి ప్రభుత్వ పెద్దలు ఈ మాత్రం డిసైడ్ చేసుకోలేరా అంటూ దేశానికి ద్రోహం చేసే, నష్టం కలిగించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు దేశానికి ద్రోహం చేసే మాటలు అంటున్నామంటే వీరి వలనే చైనా ఆ విధంగా తయారయ్యేటటువంటిది, కాపర్ సంస్థలను కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మరి ఇక్కడ అమెరికాతో పోటీ అనేటటువంటి విధంగా మనకు నష్టం చేకూర్చేటటువంటి విధంగా చైనా చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ వల్లనే, కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇంకా ఉద్యమాలు అంటూ అది అంటూ ఇదంటూ మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ముందుకు రానియకుండా చేసేశారు అని. అయితే ఈ విధంగా మౌనంగా ఉండడం వలనే ఇప్పుడు అమెరికా దిగి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. నమస్తే. దీనిపైన మీ కామెంట్ చేయండి.